విషయం మాట్లాడుతోంది లక్ష్మీదేవి. నేను కాదు చెప్తున్నవి ఇవన్నీ, లక్ష్మీదేవి చెప్తోంది అని మీరు గుర్తుపట్టారు. ఆవిడంది గృహమునకు సంబంధించినటువంటి శౌచం, గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల యందు నేను ఉంటాను. గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే. కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటారు. ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం. నేను ఆవిడ వాళ్ళ కోడళ్ళని చూసుకునే విధానం చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా పెడుతోంది, ఏదో 2 నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి పెడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళు. ఆ పిల్ల వెడుతూ అత్తగారిని పట్టుకుని ఇడిచింది. అత్తయ్య 2 నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేను అత్తయ్య, ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను. నాకు ఆశ్చర్యం దేవుడి కోడలు అత్తగారిని పట్టుకుని ఏడవడం ఏమిటి, 2 నెలలు ఉండలేని అత్తయ్య అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తూ ఆయనతో అన్నాను, అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి, అదే సంస్కారం మీ ఆవిడికి కూడా వచ్చింది, కోడలను అంత ప్రేమగా చూస్తున్నారన్నాడు. ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి, మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ కోటేశ్వరారు మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని, అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు, నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను. నా భార్య ఎప్పుడు ఒక మాట అనేది, నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు, వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాననేది, అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టలేదండి అన్నారు. ఆ ఇంట ప్రశాంతత, ఆ ఇంటి వృద్ధి అంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు. అక్కడే కాదు, ఏ ఇంట అయినా గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం. అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటారు. పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి, ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే, శుద్ధిగా ఉండదు. అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది. తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో, అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పట్టరు. కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు. అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం. కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె యందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ, ఎటువంటి వారి యందు ఉండను వల్లభ ప్రతికూల అయిన దానికి కాంద్యానికి భర్త ఎత్తి అంటే తాను పెత్తి అనాలని. అంటే వ్యతిరేకించకూడదా అండి అంటే, నేను మీకు ఒక మాట చెప్తాను, వ్యతిరేకించి తీరవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు అందులో. నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తుంది. అర్జనీతటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, బాగా తామర పూలు విరిసినటువంటి కోనేరు ఉందనుకోండి, అక్కడ నేను ఉంటాను. పువ్వులు పూసిన చెట్లు ఉంటే అందులో నేనున్నాను. నేను నా ప్రవచన ప్రారంభంలోనే మీకు లక్ష్మి అంటే ఎలా ఉంటుందో చెప్పాగా, ఆకుపచ్చని ఆకులతో ఉన్న చెట్లలో నేనున్నాను, అవన్నీ లక్ష్మియే అని లక్ష్మీదేవి చెప్పిందయా ధర్మరాజా. కాబట్టి